ఒక అందమైన అడవిలో ఆకాశాన్ని తాకుతున్నట్లున్న ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుపైన మెత్తని గడ్డి, చిన్న కొమ్మలతో ఒక పక్షి గూడు ఉంది. ఆ గూటిలో 3 చిన్నారి పక్షి పిల్లలు సంతోషంగా ఆడుకుంటున్నారు. అనుకోకుండా ఆ 3 పక్షి పిల్లలలో ఒకటి గూటి అంచు నుండి జారిపోయింది. ఇలమీద పడగానే ఆ పక్షి పిల్ల కాలు విరిగిపోయింది. విపరీతమైన నొప్పితో అది కదలడానికి చాలా కష్టపడింది. బాధను దిగమింగుకుంటూ అది మెల్లగా దేకుతూ దగ్గరలో ఉన్న ఒక అందమైన చెరువు గట్టువైపు వెళ్ళింది. అదే చెరువు గట్టు దగ్గర ఒక తెల్లటి, బొద్దుగా ఉన్న కుందేలు గడ్డి మేస్తోంది. ఆ పక్షి పిల్ల బాధను చూసి దాని హృదయం ద్రవించిపోయింది. అది వెంటనే పక్షి పిల్ల దగ్గరికి వచ్చి చాలా సున్నితంగా దానిని తన ముందుకు తీసుకుని తన చిన్నారి చేతులతో దాని విరిగిన కాలికి మెత్తని బ్యాండేజ్ వేసి జాగ్రత్తగా మందు రాసింది. ఇంతలో తల్లి పక్షి తన పిల్లల కోసం ఆహారం, పురుగులు సేకరించి ఆత్రంగా తన గూటికి తిరిగి వచ్చింది. గూటిలో చూస్తే 3 పక్షి పిల్లలకు బదులుగా కేవలం 2 మాత్రమే కనిపించాయి. ఆమె హృదయం ఆందోళనతో కొట్టుకుంది. కంగారుగా చెట్టు కిందకి చూసింది. అక్కడ తన పిల్ల కనిపించలేదు. కాని కొన్ని చిన్న పక్షి ఈకలు మాత్రం నేలమీద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అది చూసిన తల్లి పక్షి గుండె పగిలిపోయింది. నిరాశతో మళ్లీ గూట్లోకి వెళ్ళిపోయి తన చిన్నారి కోసం బాధగా ఏడవటం మొదలుపెట్టింది. కుందేలు ఆ పక్షిపిల్ల గాయం పూర్తిగా నయమయ్యే వరకు రాత్రంతా దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంది. తెల్లారేసరికి సూర్యరశ్మి అడవిలో ప్రకాశించడంతో పక్షిపిల్ల నెమ్మదిగా కాని నిశ్చయంగా నడవగలిగింది. దాని కాలిలోని నొప్పి తగ్గిపోయి అది చాలా సంతోషంగా ఉంది. ఆనందంతో నిండిపోయిన ఆ పక్షిపిల్ల చిన్నగా అరుస్తూ తన తల్లి గూడు ఉన్న చెట్టువైపు ఎగురుకుంటూ వెళ్ళింది. అది మళ్లీ తన ఇంటిని చేరుకోవాలని ఆశగా ఉంది. తన పిల్లను తిరిగి చూసిన తల్లి పక్షి ఒక్కసారిగా షాక్కి గురైంది. కిందికి చూసి తన బిడ్డను గుర్తించి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే కిందకు వచ్చి తన పిల్లను ప్రేమగా ముద్దాడింది. తల్లి పక్షి కుందేలుకు కృతజ్ఞతలు చెప్పడానికి దానివైపు చూసింది. కుందేలు కూడా సంతోషంగా నవ్వింది. వారం రోజుల తరువాత ఒకరోజు సాయంత్రం ఒక పెద్ద తేనెటీగల గుంపు చెరువు గట్టు దగ్గర గడ్డిమేస్తున్న కుందేలును చూసి దానిపై దాడి చేసింది. కుందేలు భయంతో పరుగులు తీసింది. ఇది చెట్టుపై నుండి చూసిన తల్లి పక్షి వెంటనే తన స్నేహితులైన వందలాది ఇతర పక్షులను పిలిచింది. అది కుందేలు పట్ల చూపిన దయకు కృతజ్ఞతగా సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. ఆ పక్షులన్నీ కలిసి తేనెటీగల గుంపుపై భయంకరంగా దాడి చేశాయి. అవి వేగంగా తేనెటీగలను పట్టి చంపి కుందేలును రక్షించాయి. ఆ అడవిలో స్నేహం యొక్క శక్తిని అవి రుజువు చేశాయి. ఆ రోజు నుండి కుందేలు మరియు పక్షులు అడవిలో మంచి స్నేహితులయ్యాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కాస్త సపోర్టింగ్గా ఉంటుంది.